నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో శివాజీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను ఘనంగా జరిగాయి. ఈ కేంద్ర భాగంగా ఉదయం 11 గంటల నుంచి దర్పల్లి వీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. జై శివాజీ, జై భవానీ అంటూ నినాదాలు చేశారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శివాజీ పతాకాన్ని ఆవిష్కరించారు. దర్పల్లి మండల కేంద్రంలో శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టాపించుకుని నేటికి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని శివాజీ కమిటీ అధ్యక్షులు జీరా మైపాల్ అన్నారు. ఇక శివాజీ విగ్రహం వద్ద సెంటర్ లైటింగ్ నియమించినందుకు కూడా దినేష్ కులాచారికి, ధర్మపురి అరవింద్కి కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా యువత చెడు అలవాట్లకు పోకుండా శివాజీ బాటలో నడిచి హిందూ ధర్మాన్ని పాటించాలని సూచించారు. అలాగే నేటి వరకు కూడా దర్పల్లి యువత ఛత్రపతి శివాజీ కమిటీకి సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే బీజేపీ పార్టీ నాయకులు కూడా మన దినేష్ కులాచారి గారు, అరవింద్ అన్న గారు కూడా సహకరించి మొన్ననే ఐమాక్స్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతిసారి కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్న దినేష్ అన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇకతో దర్పల్లిలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ కమిటీ సభ్యులందరూ కూడా నేను విన్నవిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా నాకు సహకరించి మా కమిటీకి అందరూ కూడా విన్నంటూ ఉన్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నేటితో మేము ఈ పదవికి ఛత్రపతి శివాజీ కమిటీకి మేము విరమించుకోవాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే కొత్త తరం రావాలి. నాకు మొన్ననే భారతీయ జనతా పార్టీ పదవులు రావడం వలన నేను ఈ పదవికి విరమించుకుంటున్నాను. కొత్తగా యువత ఎవరైనా సరే ముందుకొచ్చి ఈ ఛత్రపతి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరుగుతుంది. యువత మేల్కొని ప్రతిసారి కూడా ఇలాంటి ప్రోగ్రాలు చేస్తూ ముంగడికి తీసుకుపోయే విధంగా ఈ సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఉండాలని ప్రత్యేకంగా మేము మా కమిటీ తరపున కోరుకుంటున్నాము. జై భవానీ, వీర శివాజీ.